న్యూస్ డీటెయిల్స్ చూస్తే 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అత్యంత హేయంగా ఉందని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం అత్యంత దారుణమని గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు పెళ్లకూరుని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించి వైసీపీ నాయకులకు సునక ఆనందం పొందుతున్నారని, కానీ ప్రజా పరిరక్షణ కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు మేధావులు చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ పరిశీలకుడు పెళ్లికూతురు శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు పట్టణ సిపిఐ కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. అదేవిధంగా పలువురు న్యాయవాదులు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. పలువురు క్రైస్తవ మత పెద్దలు టీడీపీ నాయకులను ఆశీర్వదించి దైవ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించడంతో వైసీపీ నాయకులకు దడ మొదలైందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో వారు చేస్తున్న అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్తారని అన్నారు. రాజమండ్రి జైలులో మా అధినేత చంద్రబాబు నాయుడుకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని, ఆ గ్రామంలో ఐటీ రంగంలో ఉద్యోగులు హైదరాబాద్లో మరియు ప్రపంచవ్యాప్తంగా వారి నిరసనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడుకు మద్దతు నిలిచారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, చెంచు రామయ్య, ఇజ్రాయిల్ కుమార్, శివకుమార్ పాల్గొన్నారు. సైడ్కి వచ్చేటా సైడ్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి
పండి ఉన్నా నాకు ముందుకు రా ఒకటి తాగాను నాన్న ఒక్కరి నుంచి ఆడాడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అధ్యక్షుడికి లేదర్శన్లు అయిపోయింది అందరూ కూడా ఇక్కడ ఉండాల్సింది. పక్కరండి నా కొద్ది మళ్ళీ ఏదో స్థానంలో కూర్చోండి. జడస్తాం మేమున్నాం నీకని వాళ్ళ కుమారుడికి ధైర్యం చెప్పడానికి వెళ్తే శ్రవణ్ కుమార్
గారు మన పుస్తకాల్లో ఎక్కడైనా మా ఆయనకి వేడి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉందా చూడండి అండి మన లాలో అంటే బిడ్డ ఆ తండ్రి గురించి ఎలా అలమటిస్తున్నాడో చూడు. వేడి నీళ్ళు ఆయన కట్టించినటువంటి దాంట్లో సోలార్ సిస్టమ్ పనిచేయలేదని చెప్పాను. ఆ బ్లాక్ అంతా కూడా మళ్ళీ రిపేరింగ్ కూడా లేదు. అలాంటి దుర్మార్గులు అంటే ఇక్కడ చెప్పకూడదు తింటుంటే నేనే కాదు మీ చేత కూడా తినిపించా. ఏమంటారు ఇలాంటి వ్యక్తిని మనం రాష్ట్రానికి ఏ తప్పిదంతో ఎన్నుకున్నామో కానీ పొరపాటు జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు తలబట్టలు కూర్చుంటున్నారు. వాళ్ళ నాయన్ని చూసి ఒక ఛాన్స్ అని ప్రజల్లో ఉండే దానివల్ల మోసపోయారు. అలాంటి 420 వ్యక్తులను గెలిపించుకొని ఈరోజు ముఖ్యమంత్రులు చేసుకొని మనం వాళ్ళందరినీ 420గా మార్చుకున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి చమరగీతం పాడాల్సినటువంటి టైం ఆసనమైంది. ఆ తర్వాత ఉదయాన్నే వాకింగ్ అయిన తర్వాత నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది కదా ఇక్కడ ఈ రాజమండ్రి జైల్లోనే పెట్టినటువంటిది, అది చూద్దామని ముందుకు పోతాం. ఏమ్మా ఇంకా కూడా వర్క్ అంటే అంత ఇష్టమా? ఎందుకయ్యా చంద్రయ్య నువ్వు కొనుక్కొని రెస్ట్ తీసుకోయా, ఇప్పుడైనా మేము ఉన్నాం కదా అందరూ కార్యకర్తలవి చూసుకుంటామని భరోసా ఇస్తుంది ఈరోజు రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ. మీరు నిశ్చింతగా నిద్రపోండి, మీరు ఉండండి, హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా ఈ కోర్టులో కేసులు నిలబడవు. ఇది ఒక ధ్వంసం చేయబడినటువంటి వ్యవస్థలో దీన్ని కాపాడేదానికి మనుషుల్లో అందరూ తిరుగుబాటు వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీదైన విధానంలో సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకేదైనా రూపంలో కానీ మీ యొక్క నిరసన తెలియజేస్తూ మీరు 10 మందిని ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తూ నేను మధ్యలో లేకుండా వేరే కాన్సెన్సీకి పంపించడం జరిగింది. ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే నాకు కూడా మనసంతా ఇక్కడే అనేటువంటి సినిమా చూసి నట్టుగా ఇక్కడే నాకు మనసంతా ఇక్కడే కొట్టుకుంటూ ఉండింది. భాస్కర్ అయితే గొడవ ఒకరోజు నువ్వు వస్తావా రావా అని, సునీల్ అయితే కండువా ఎత్తుకొని తిరుగుతున్నాడు, నేనైతే తప్పించుకొని వెళ్ళిపోయాను. కాబట్టి కొంచెం వేరే పనిలో ఉన్నాను, అయిపోయింది. ఖచ్చితంగా మీకు వెన్నట్టు ఉంటాను, వస్తూ ఉంటాను. కాబట్టి అందరం కలిసి ముందుకు నడుద్దాం, మన నిరసన ఈ విధంగా తిరిగి చెప్దాం. మేము సైతం సిపిఎంతో అన్నట్టుగా అందరం కూడా తెలియజెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేద్దాం. చాలా వరకు ఇది అన్యాయం అనేటువంటిది మొత్తం మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నిరసన అనేటువంటిది మీరందరూ కూడా గ్రహించాలి. ఖచ్చితంగా ఈసారి మనం అందరం ఉండి నడిపిద్దాము, మీ అందరికీ కలిసి నడుద్దాం అనేటువంటి దాంతో సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అక్రమంగా బాబు గారిని రిమాండ్ తరలించేదానికి నిరసనగా రిలే దీక్షలు ప్రారంభమైనాయి. దాంట్లో ముఖ్యంగా నిన్న చిత్తమూరు మండలం అలాగే గూడూరు పట్టణంలో దీక్షలు చేశాం. ఈరోజు గూడూరు పట్టణం అంతా కూడా ఈ పార్టీ ఆఫీసులో ఈ దీక్షలు కూర్చున్నాం. అలాగే ఈరోజు పెద్దలు మా పరిశీలకులు శ్రీ పెదకూరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడేందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు ఏ పాపం లేదు కానీ అలాగే 14 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు దాకా కూడా ఒక చిన్న మనకు కూడా లేకుండా ప్రజల్లో పెద్ద మనిషి పైన అన్యాయంగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేనిపోయిన ఆరోపణలు చేసి వాళ్ళ సొంత సంస్థ జోగు సంస్థ అయినటువంటి సిబిఐతో ఎంక్వైరీ చేయింది. ఈరోజు ఆయన్ని కారాగారంలోకి నెట్టిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఎందువల్లంటే మొట్టమొదటి చేసింది తప్పేందంటే యోగనం మాధ్యాల పైన ఈ రౌడీ మూకల్ని ఉసుకొల్పి దాడి చేయించడం ఈ మొట్టమొదటి సెల్ఫ్ గోల్ అయితే, రెండో సెల్ఫ్ గోల్ ఎంతో మందికి ఈరోజు బాగుతున్నారంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, ఐటీ కంపెనీలు ఇచ్చినటువంటి మహానుభావుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వాళ్ళని ఈరోజు జైల్లోకి పంపించి మీరు సుఖకాలంలో చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు యావత్ రాష్ట్రం కూడా
కూడా ఈరోజు బాబు గారితో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుంది. మేము పొత్తుతో పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. ఆ ప్రకటనకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకుల గుండెల్లో దడ 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 మొదలైంది. ఎందువల్ల మొన్నదాకా పవన్ కళ్యాణ్ గారు కలవరేమో, కలవకపోతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందేమో అనేటువంటి ప్రచారం బయట విపరీతంగా చేశారు. ఈ రోజు నుంచి ఇక మీకు అందరూ కూడా ప్యాంట్లో ఈ పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఇక డైపర్స్ వేసుకున్నారు వీళ్ళు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి ఏదో పనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక మంచి మనిషిని అరెస్ట్ చేస్తే ప్రజలేమి నమ్మరు. ఈరోజు మీ గురించి ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా నీచంగా మీకు చెప్పకూడదు కానీ బూతులు పెడుతున్నారు మనం ఈ పని చేసినందుకు. ఈ వయసులో ఒక పెద్ద ఆయన్ని తీసుకువెళ్ళి ఆ విధంగా హింసించడం ఎంత అన్యాయం అంటే, మామూలుగా ఆయన మినరల్ వాటర్తో స్నానం చేసే పరిస్థితి ఉండే కొంచెం నీళ్లు కూడా వేడి నీళ్ళు కూడా ఆ యొక్క జైల్లో పెట్ట. అట్లాగే ప్రజలు దోమలు ఆలోచించారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి అంత పెద్ద ఆయన ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాడంటే అంతకన్నా ఇంకో విచారకుడు మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరేదో సంబరాలు చేసుకోవడం అదేదో పెద్ద గొప్ప అనుకోవడం. మీరు సంబరాలు ఆల్రెడీ చేస్తాం, మేము కూడా చేస్తాం. సంక్రాంతి సంబరాలు చేస్తాం, రంజాన్ సంబరాలు చేస్తాం, అలాగే క్రిస్మస్ సంబరాలు చేస్తాం. అన్ని పండుగ సంబరాలు మీకు త్వరలో చేసి చూపిస్తామని చెప్పి మేము కాదు ప్రజలు చేసి చూపిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చేసిన తప్పు క్షమించడానికి తప్పు. మీ తప్పుని ఇక ఎవరు కూడా క్షమించే పరిస్థితులు లేరు. కాబట్టి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ కింద తీసుకొని వచ్చి దాంట్లో 370 కోట్లు అక్రమం జరిగిపోయింది, 370 కోట్లు అకౌంట్లో బయటదని చెప్తుంటే అవతల పక్క సంస్థలు డైరెక్టర్ చెప్తున్నారు, సంస్థల వ్యవస్థాపకులు చెప్తున్నారు అది సంబంధం లేదా బాబు, మేము 350 కోటికి మెటీరియల్ ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క ఐటీ ఉద్యోగులు రోడ్డు నెంబడి పని బయటకు వచ్చి అదో చంద్రబాబు నాయుడు గారి భిక్ష, చంద్రబాబు నాయుడు దేవుడు ఈరోజు 2 కోట్ల అన్నం తినగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు దేవుడు నేను ఈరోజు మా తల్లిని మా బిడ్డని మా తమ్ముడిని పోషిస్తున్నాం, ఆయన్ని మీరు ఆపేయడం తప్పు. మేమందరం కూడా ఈరోజు మీరు మాకు ఇచ్చిన డబ్బుని తిరిగి మీకు ఇచ్చేస్తామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా చేస్తున్న విషయం ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మీరు కూడా టీవీలు చూస్తుంటారు. మీరు ఆ సాక్షి ఛానల్ తప్ప మిగతా ఛానల్ కూడా చూడండి. మేము అన్నీ చూస్తున్నాం. మేము ఏబిఎన్ టీవీ ఫేవ్ ఎన్టీవీ టీవీనే కాదు, మేము సాక్షి ఛానల్ కూడా చూస్తూ ఉంటాం. మీరు కూడా ఈ టీవీలు చూడండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత మీ పైన ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో తెలుసుకోమని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఈరోజు మీరు పెట్టిన హింసలు, మీరు పెట్టిన పరిస్థితి ఎవరూ చేయాలి. ఈ గోష్ట మీకు తాలూకుండా పోదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చట్టాలు అన్నా న్యాయాధిపతులన్నా మాకు గౌరవం. చట్టాల్లో ఉన్నటువంటి ఖచ్చితంగా ఆ చట్టాల ద్వారా వచ్చే న్యాయం మా జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. అట్లాగే త్వరలో మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని తెలియజేస్తూ, ఆయన బయటకు వచ్చేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ, వరుసగా గూడూరు రోడ్డు మండలం, తర్వాత చిలుకూరు, తర్వాత చిట్టమూరు, తర్వాత వాకాడు, తర్వాత కోట, ఇట్లా 6 రోజులు షెడ్యూల్ వేసుకున్నాం. తర్వాత పార్టీ వాళ్ళు ఏ షెడ్యూల్ ఇస్తారో దాని ప్రకారం ఆ కార్యక్రమాలు చేసేదానికి మేము రెడీగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఉదయం గూడూరు టౌన్లో నడిచినటువంటి ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మాకు వచ్చి సంఘీభావం తెలియజేసినటువంటి లాయర్ల అసోసియేషన్ వారికి, అట్లాగే ముఖ్యంగా వైశ్య అసోసియేషన్ వారికి, అలాగే పిల్లలు, కాలేజీ పిల్లలు, వాళ్ళందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఖచ్చితంగా బాబు గారిని మేము రక్షించుకుంటాం. మీతోనే మేము ఉంటాం. మా ప్రాణం, మా తుది రక్త బొట్టు వరకు మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ పోలీసు పిచ్చలాలు ఇవన్నీ చేస్తే ఇబ్బంది పడతాం. మీ భయాలు మేము భయపడం. పోలీసు వారికి తెలియజేస్తున్నాం అనుకున్నారేమో. మీ భయాలు భయపడే వాళ్ళం కాదు. దయచేసి మీరు మీ హద్దులో ఉండండి, మేము మా హద్దులో ఉంటాం. మీరు హద్దులు దాటితే మేము హద్దులు దాడతాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ
ఈసారి పిలిపిస్తే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విశేషం రారు. ఇంటికాడికి వచ్చి పోలీసులు పెట్టుకో. నువ్వు మంచిగా పిలిచి నువ్వు 12 గంటలకు పోతా అని చెప్పి నువ్వు 4 గంటలకు 5 గంటలకు పెట్టుకోవడానికి మేమన్నా మీ బానిసమా అయితే మీరు ఇస్తే బాగుతున్నాం. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఇంకైతే మా వాళ్ళు మీరు పిలిస్తే ఎవరు రాడు. జరిగింది. చంద్రబాబు ఎంత కాలం లోపల ఉంటారో అంత కాలానికి డబుల్గా ఈ రోజు ప్రజల్లో చైతన్యం వస్తుంది. నిన్నే మీరు అందరూ చూశారు, హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎట్టొచ్చిందని చెప్పి చెప్తా ఉంటే సిగ్గులేని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జగన్కి తలంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ కళ్ళు తెరిసే ఈ రోజు నిన్న పోవాల్సిన జగను బీజేపీ ప్రధాని కలవాలని చెప్పి ఇంట్లో తీసుకొని కూడా అది రద్దు చేసుకోవడం కారణంగా భాగం అదే. ఎందుకంటే ఈ రోజు హైటెక్ సిటీలు కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ ఈ రోజు కోర్టు ఉంటే అమరావతి చంద్రబాబు కట్టిన అమరావతిలోనే ఈ రోజు జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాల్లోనే ఈ రోజు కూడా దిక్కు లేకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా దాంట్లోనే పాల్గొని ఆ అడ్మినిస్ట్రేషన్ జరపడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటికన్నిటికీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కమ్యూనిస్టు కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రజలు కూడా వెనక్కి అడుగేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎట్ట కొడితే గోడకి వెనక్కి వస్తుందో ఆ విధంగా ఇంకా ఉద్యమాలు ముందుకు తీసుకుపోయి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు పెట్టాలని ఒక ప్లాన్ కూడా వేస్తున్నారు. ఆ ప్లాన్ అయినా గడపటికి ఖచ్చితంగా మనం ముందుకు పోయి ఎన్నికల్లో గెలిచి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనకు అందరి మీద ఉంది. దీన్ని బాధ్యత వహించాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గూడూరు ప్రాంతంలో సునీల్ కుమార్ గారు అనేక ఉద్యమాలు చేసి ఇక్కడ ముందుకు వచ్చిన వ్యక్తి అతను. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ యూనియన్లో ఎస్కేఆర్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు జరిపి ఎస్కేఆర్ కాలేజ్ చైర్మన్ గా గెలిచారు. అదేవిధంగా ఒంటరిగా ఉండి ఆ రోజుల్లో మున్సిపల్ చైర్మన్ గా పోయి టికెట్ తెచ్చుకొని మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. కాబట్టి సునీల్కి ఇలాంటి ఉద్యమాలు చాలా తెలుసు. పోలీసులకి ఇంకొకరు చూసి భయపడే వ్యక్తులం కాదు. ఖచ్చితంగా పోలీసులు ఎదిరించగలిగే శక్తి మాకుంది. వ్యక్తిగతంగానే కాదు, పార్టీ కూడా మాకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసుని వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించి ఈ గూడూరులో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని గెలిపించుకుంటామని చెప్పి సిపిఐ పార్టీగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థకి విధేయతను, చట్టాల పట్ల గౌరవాన్ని చూపే పార్టీ. మా అధినాయకుడి అరెస్టును చట్టబద్ధంగా మేము కోర్టుల్లో విధేయతతో మాకున్నటువంటి న్యాయ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వెనక్కి తగ్గమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అయితే అక్రమ అరెస్టులు తాత్కాలికమే. చట్టపరంగా ఏమైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడడానికి గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఉన్నాయి. ఈ రాజ్యాంగం కింద ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి కాపాడే నేపథ్యంలో మాకున్న హక్కుల్ని మా పార్టీ తరఫున ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ క్రమశిక్షణను, ఆ నిబద్ధతను గౌరవ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగిన అన్ని అంశాలను పార్టీకి అందజేస్తున్నాడు. ఆ ప్రకారం మాకున్న అవకాశాన్ని చట్టబద్ధంగా, సవినీయంగా మేము కోర్టుల్లో మాకు రావాల్సిన రిలీఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి ద్వారా ఈరోజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార కార్యక్రమాలు నిన్నటి నుంచి మన యొక్క గూడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. నిన్న గూడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆఫీసు నందు, అదేవిధంగా చెక్కమూరు నందు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా రేపు గూడూరు రూరల్ మండల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మన యొక్క మాజీ శాసనసభ్యుల ద్వారా రిలే నిరాహార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి చిల్లపూరు మండలంలో చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత రోజు అదేవిధంగా
చిట్టమూరు మండలంలో చేయడం జరుగుతుంది. దాని తర్వాత కోట మండలంలో జరుగుతుంది. 18వ తేదీ వినాయక చవితి కాబట్టి ఆ రోజు 18వ తేదీ వాకాడ మండలం వాళ్ళు ఇక్కడ రిలే నిరాధ్యక్ష చేయవలసిందిగా మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అంటే ఇప్పుడు కార్యక్రమం జరుగుతూ వెళ్తుంది. పార్టీ చెప్పిన ప్రకారం మనం వెళ్తా ఉన్నాం. నీ వెంటే ఉంటామని మేము 13వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం 175 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. మేము కూడా మన గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నాం. నిన్న చిత్తమూరులో గూడూరులో కూడా చేయడం జరిగింది నిరాహార దీక్షలు. ఇవి రోజు కూడా ప్రతి మండలం నుంచి ఒకరోజు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గ హెడ్ ఆఫీసులో చేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపించడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఎక్కడ అక్రమాలు జరగలేదు అని ప్రతి డిబేట్ లో కూడా మేధావులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది పెద్ద సమస్య కాదు, ఇది కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రజలు అందరూ కూడా మేధావులందరూ కూడా తెలియజేస్తున్నారు. మనకన్నా కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మమతా బెనర్జీ అయితేనేమి, కేసీఆర్ అందరూ కూడా నాయకులు దీన్ని ఖండిస్తూ కూడా ఉన్నారు. మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఇక్కడ రిలే దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి జరిగిందని, దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఒక దుర్మార్గమైన ఆరోపణ చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. పూర్వాపరాలకు వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ 2001లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవినీతి అని చెప్పని వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన ఆయన, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఆయన ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, అదేవిధంగా అజయ్ కలం రెడ్డి గారు ఈరోజు ఈ గవర్నమెంట్లో వాళ్ళిద్దరు కూడా ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత 3,30,30,000 మందికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 85,711 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 22,394 జాబ్ మేళాలు పెట్టి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఆ సింహాసనాన్ని అంతా డబ్బు చేసి పెట్టిందంట ఈ సునకం. మరి ఈ రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో అగ్రశ్రేణిలో నడిపిన చంద్రబాబు నాయుడు గారి సీట్లో కూర్చున్న ఈ సునకం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. తనకు అంటిన బురదని ఇతరులకు అంటించాలనే ప్రయత్నంలో ఈరోజు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి రిమాండ్కి తరలించిన ఈ వైసీపీ నాయకులు చంద్రబాబుని ఏదో మనం అరెస్ట్ చేయించేశాం అనే సునకానందంలో ఉన్నారు. ఈ డైమండ్ రాణి అయితేనేమి, గుట్కా గాండు అయితేనేమి, చెప్పులు దొంగ అయితేనేమి, అరగంట కాంబాబు అయితేనేమి, వీళ్ళంతా సుఖానందంలో ఉన్నారు. మీకందరికీ ముందు ముసళ్ళ పండుగ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకైడ్ ఫెస్టివల్. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసనగా నిరాహార దీక్ష. మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బానిసత్వంలో ఉన్నామా, దానికి నిదర్శనం ఈరోజు మన ఆఫీసులో కూర్చొని నిరాహార దీక్ష చేయడం. అంటే గతంలో అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు పాదయాత్ర ఇలాగే ఉంటే పాదయాత్ర చేయగలిగేవా? మమ్మల్ని బయటికి పరివ్వకుండా
అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, 2015లో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఒక బంద్కు పిలిపిస్తే దాంట్లో మేము భాగస్వామ్యం బంద్ చేశాం. ఆ రోజు సుమారు 1500 బండ్లతో గూడూరులో అరాచకంగా, అంటే నిన్న జరిగిన బంద్కి దానికి దీనికి సంబంధం లేకుండా ప్రతి షాపుని బలవంతంగా మూస్తూ బండ్లతో అరుస్తూ ఇబ్బంది పెడుతూ అందరినీ భయప్రాంతం చేస్తూ బంధులు చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. కానీ ఆ రోజు మేము ఆ విధంగా ఈ రోజు నువ్వు చేస్తుంటే కానీ ఆ రోజు మమ్మల్ని చేస్తుంటే మా పైన ఒక 20 కేసులు పెట్టుకున్నారా? నిన్న జరిగిన బంధు ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేమందరం ఉన్నామనే దానికి నిదర్శనం. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు సహకరించి, వ్యాపారస్తులు అయితే ఏమి, కార్మికులు అయితే ఏమి, పట్టణాలకి రాకుండా ఏ పని జరగకుండా ఉన్నదానికి కారణం అయా జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎలక్షన్లో నేను ఒకే ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అన్నదానికి పాపంలో మా రాష్ట్రాన్ని ఈ రోజు అధోగతి పాలు చేసి దేశంలోనే అట్టడుగు స్థానానికి తీసుకెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా త్వరలో రానున్న ఎలక్షన్లో ఓటు రూపాన ఆంధ్ర ప్రజలు నిన్ను ఓడించి ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మేమంతా బాబెంటే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మొన్న శుక్రవారం నాడు అక్రమంగా అరెస్ట్ చేయడానికి మా నియోజకవర్గం తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు కాసు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. గత వారం నుంచి ఈ దగ్గర కూడా పోలీసు వ్యవస్థ అందరూ కూడా అరెస్ట్ చేయడం, అందరినీ ఇబ్బందులు పెట్టడం, ఎక్కడైనా సరే మహిళలు కూడా లాక్కెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి పోలీసు వ్యవస్థ చేస్తా ఉంది. గతంలో మనం ఎన్నిసార్లు మనం ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎన్నో విధాలుగా అందరికి కూడా ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వారి ఉదయం గారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఆయన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించి మహిళా విభాగమైనటువంటి పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కూడా జీవనోపాధుల కింద స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా జీవనోపాధుల పథకం కింద ఎంతో మంది మహిళలకు ఆయన ఉపాధి కల్పించడం, తద్వారా వాళ్ళకి ఏ రంగంలో అయితే నైపుణ్యత కలిగి ఉంటుందో దాని ద్వారా ట్రైనింగ్లు ఇప్పించి అకామిడేషన్ కల్పించి వాళ్ళకు పరికరాలు ఇచ్చి ఎంతో దోహదపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కుంభకోణం జరిగిందని దాని మీద ఆయన అరెస్ట్ చేయడం. కానీ ఈరోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ వివిధ దేశాల్లో కూడా సెటిల్ అయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేమంతా కూడా ఈరోజు స్థిరపడ్డాం అనేసి. కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు ప్రభుత్వానికి. రోజా గారు మాట్లాడతారు ఖైదీ నెంబర్ అని, అంటే ప్రత్యేకంగా అంటే కక్షపూర్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జైల్లో ఉండొచ్చాడు 16 నెలలు. అందుకోసం కక్షపూర్తంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, ఒక నెంబర్ ఇప్పించడం, అదేవిధంగా ఖైదీ నెంబర్ అని సంబోధిస్తూ కడిగిన ముత్యం కాదు మీ చంద్రబాబు నాయుడు గారు బొద్దులో కూరుకుపోయిన ముత్యం అని అంటారు. ఆమె న్యాయం తను చేసుకుపోతుంది, చట్టాలు ధర్మాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి, పోలీసు వారు పనిచేస్తున్నారని. రాష్ట్రంలో ఎన్నో రకాల అరాచకాలు జరుగుతున్నా కూడా పోలీసు వారు ఎక్కడ కూడా స్పందించట్లా. ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు తప్ప న్యాయం కోసం ఎక్కడ కూడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. రోజా గారు కూడా మహిళల మీద అభిమానంతో మహిళల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటి మీద కూడా ఈ విధంగా స్పందిస్తే బాగుంటుంది. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు తొందరగా ఆయన మీద
ఇప్పుడు వెళ్ళి ఆపాదించినటువంటి ఎటువంటి తప్పిదం కూడా లేకుండా ఆయన స్వచ్ఛమైన కడిగిన ముత్యంలో ఆయన బయట వస్తారు. ఆయన వచ్చే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు అందరం కూడా మా నాయకులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా పోరాడతామని తెలియజేస్తూ నమస్కారం. మీ కొత్త పోలీసులు కాకుండా మీ పాత తాత ముత్తాతలు అడిగి చూడండి, వాళ్ళందరూ ఎన్టీ రామారావు స్మరిస్తారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర. మరొకసారి సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఆలోచించండి. మన నాయకులందరూ మరో మాట, ఇలాంటి కార్యక్రమాలు 6 రోజులు కాదు 60 రోజులుగా కూడా ఈ పార్టీ కార్యాలయం సొంతగా నిండిపోవాలి. మా నాయకులు సునీల్ కుమార్ గారు మీకు చెప్పాలని నేను యువత మాట చెప్తున్నాను. మీకు ఏ నాయకుడు కూడా కూడుల్లో పిలిస్తే సంక్రాంతి వచ్చేవాడు, ఆ క్షణంలో ఫోన్ చేసేవాడు ఎంతమంది ఎవరు ఉండరు. మరొకసారి చెప్తున్నాను, ఏ క్షణమైనా ఫోన్ చేయండి, ఆయన చెప్తారు. మీరంటే మీతో పెద్ద నాయకులు చెప్పడం కాదు, ఆయనకి సాపదాన్ని ఆదుకునే వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఈ రోజు ఇంతమంది కానీ మొన్న బంద్ జరిగినప్పుడు స్వచ్ఛందంగా ఎందుకు అన్నం వేశారంటే మనకు అవసరమైన నాయకుడు పిలిచే నాయకుడు సునీల్ కుమార్ గారు. ఆయన పిలుపునిచ్చారు కాబట్టి మనం బంద్ చేయాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారికి సునీల్ కుమార్ గారికి కొన్ని విషయాలు బాగా సరిపోతున్నాయి. ఆయన కూడా యూనివర్సిటీ నుంచి లీడర్గా నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ మన గూడూరు పట్టణంలో స్థానికుడుగా ఉండి ఇదే ఏరియాలో ఉండి పుట్టిన చోటే ఉండి స్థానికంగా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మహావృక్షంలో ఎదిగిన వ్యక్తి మన సునీల్ కుమార్ గారు. భవిష్యత్తులో ఇంకా నాయకులు కానీ మనం మళ్ళా అన్యాయం మోసం కానీ చేస్తే మనం పుట్టగతులు మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాముడు ఎలా పరిపాలించాడో అటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం మాకు ఎంత మాసం ఇది అంగీకరించిన విషయం. 2000 విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితేనే కరెక్ట్, రాష్ట్ర విభజన జరిగింది, నోటు బడ్జెట్లో ఉంది అని గుర్తించి విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వారు ప్రతి ఒక్క అందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని రాష్ట్రానికి 2014లో ఆయనకి విజయం ఆలోచించి ఓటేసి విజయం దక్కించడం జరిగింది. నిరాహార దీక్షకి జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా 14 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గ నేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా నిరుపేద యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక రకమైన కోర్సుల్లో వాళ్ళకి నేర్పించడం జరిగే కోర్సుల్లో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఆ రోజు ఎంతోమంది యువత దాంట్లో శిక్షణ పొందడం ద్వారా ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో కానీ అనేక రంగంలో పనిచేస్తూ లక్షలు గడిస్తున్నారు నెలకి జీతాలుగా. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర యువతని 5,000 రూపాయలకి వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళని 5 రోజులకే వాళ్ళ జీతం అయిపోయే విధంగా చేసి వాళ్ళని అప్పుల పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తుపెట్టుకో, రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చంద్రగీతం పాడతాం యువతందరం కలిసి. అదేవిధంగా రేపు వచ్చేది బాబే, రేపు గెలిచేది కూడా బాబే అని తెలియజేసి సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో అక్రమంగా రిమాండ్కి తరలించడానికి నిరసనగా గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు కాబోయే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో 6 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో అక్కడ ఏమి అవినీతి జరగలేదని ఏదైతే ఈ సిఐడి వాళ్ళు చెప్పిన సమస్య వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. మేము ఎక్కడ అవినీతి అనేది జరగలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము మొత్తం ఇప్పుడున్నే ఆడిట్ రిపోర్ట్ మొత్తం చూపిస్తాం, సిఐడి అధికారులు మా దగ్గరికి వస్తే ఇప్పుడున్నే ఆడిట్ రిపోర్ట్ మొత్తం చూపిస్తామని చెప్పి ఆ టెక్ సంస్థ వాళ్ళు చెప్పిన సిఐడి ఆఫీసర్లు ఈరోజు అక్కడికి పోలేని పరిస్థితి. ఏదైతే నేను పట్టుకున్న కాళ్ళకి, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు ఈరోజు ప్రభుత్వం యొక్క నిరసన వైఖరి నిజంగా చాలా బాధాకరం. ఎంత ఘోరాలకి ఎన్ని నేరాలకి ఇది చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ ఎక్కడా చెదరదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు. మాకు ఒక గూడూరు నియోజకవర్గంలో తీసుకోండి, సునీల్ కుమార్ గారు లాంటి నాయకుడు ఉన్నారు. అటువంటి నాయకత్వంలో మేము ఏ పోలీసులకి ఏ ఒక్కరికి భయపడే ప్రసక్తే లేదు. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ
సందర్భంగా తెలియజేసుకున్నాను మిత్రులారా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక భద్రం అనే జాతి ఏనుగు లాంటివాడు. ఈ భద్రం అనే జాతి ఏనుగు ఎక్కడ ఉందో తెలుసా? గురువాయూరులో ఉంటాయి ఈ భద్రం అనే జాతి ఏనుగులు. వీటిని మామూలుగా ఎవరు ఎక్కలేరు. అవి వంగితే తప్ప వాటి పైకి ఆ గురువాయూరులో ఊరేగించేటప్పుడు ఆ పూజారులు కూడా ఎక్కలేరు. అటువంటి నిచ్చెనేసుకొని ఎక్కాలి ఈ భద్రం అనే జాతి ఏనుగులు మీదకి. అటువంటి గొప్ప భద్రం అనే జాతి ఏనుగు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అవాకులు చివాకులు పెడుతున్నారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి అక్రమ అమ్మాయిని నిరసనగా ఈరోజు గూడూరులో బాబు గారికి తోడుగా ఒక నియంత్రమై పోరాటం మేము సైతం ఉన్నామంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ రిలే నిరాకరణ దీక్ష చేస్తూ స్వచ్ఛందంగా అందరూ వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవినీతి అనకుండా ఎందుకంటున్నానంటే 2004లో మీ యొక్క ఆస్తుల విలువ 1,73,00,000. హైదరాబాద్లో ఉన్నటువంటి సొంత ఇల్లు అమ్ముకునే దేన స్థితిలో ఉన్నటువంటి మీరు ఈ 18 ఏళ్లలో 16 కంపెనీలకు బహిరంగంగా, అదేవిధంగా 51 కంపెనీలకు సూట్ కేసు కంపెనీలకు రహస్యంగా మీరు ఏర్పాటు చేసుకుని 5 నగరాల్లో పెద్ద ప్యాలెస్లు ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా 5,000 ఎకరాలకు పైగా భూములు మీకు సొంతంగా కొనుక్కునే విధంగా ఆస్తులుగా మార్చుకుని దాదాపు 3 లక్షల కోట్ల పైగా అవినీతికి పాల్పడినారు. కాబట్టి మిమ్మల్ని అవినీతి కొండ నేను అంటున్నాను. ముఖ్యంగా ఒక స్కీమ్లో అరెస్ట్ అయితే వాళ్ళు ఏం చేశారో, అవినీతికి ఎంత పాల్పడ్డారనే విషయం బయటకు వస్తుంది. తెలుగుదేశం పార్టీకి మిలిటరీ లాంటి సైన్యం ఉంది. పార్టీ అంటే అభిమానించే ఎంతో మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఈరోజు సునీల్ కుమార్ గారు ఈ గూడూరు మున్సిపల్ చైర్మన్గా, కాలేజీ చైర్మన్గా ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు ఎన్నో చేశారు. ఈరోజు దీనికేం కొత్త కాదు. మనందరం కూడా ఆయన వెనక నడుస్తూ మనం కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని తీసుకొని మనందరం కూడా పోరాటం చేసి మన వంతు మనం కూడా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాబుని అడిగిన ముఖ్యంగా బాబు బయటకు వస్తాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అది 2024 అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. మీరందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో సెప్టెంబర్ 14వ తేదీ గురువారం హిందీ భాష దినోత్సవ కార్యక్రమం పట్టణ పరిధిలోని పలు ప్రైవేటు విద్యా సంస్థలు ఘనంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ పాఠశాల మరియు 1వ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ భాష దినోత్సవం వైభవంగా నిర్వహించారు. భారత జాతీయ ఉద్యమంలో దేశంలోని పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హిందీ భాష ఎంతో దోహదపడుతుందని గాంధీజీ స్ఫూర్తితో 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా తీర్మానించారు. ఈ మేరకు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీంతో ఆనాటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాష దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థలు హిందీ భాష దినోత్సవం విస్తరించినప్పటికీ పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హిందీ భాషలో వారికి ఉన్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క ప్రతిభను పరిశీలించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
बोलना चाहता हूँ। कूड़ेदान, इसमें हरा, नीला और काला है। हरा कूड़ेदान में हम फलों के छिलके, सब्जी, चाय पत्ती, तरबूज का छिलका, नींबू आदि हम हरा कूड़ेदान में डालना है। और नीला कूड़ेदान में हम रिसाइकिल चीज़ों डालना है। प्लास्टिक, चप्पल, बोतल, डिब्बा, पेपर, कलम आदि हम रिसाइकिल चीज़ों नीला कूड़ेदान में डालना है। और काला कूड़ेदान में सबको नमस्कार, मेरा नाम अजमल है। मैं कंपनी से आया हूँ। मेरा पार्टी को 3 वर्ष आ रहे हैं। मैंने आपको हिंदी में भी पढ़ा था, मेरे को बहुत पसंद लगता है। मेरे साथ पढ़ाकर ऊपर बढ़ाइएगा। धन्यवाद। रशीदा मैम, बिनती मैम, रफी सर, महेश्वरी मैम, Oi, go boys. Hey, go. Go that side. Mike. Stand here. Mike, అక్కడ చక్కగా నిలబెట్టండి. మా హంజాబాద్ మేడం వాళ్ళ ముందు వచ్చేసాయి. వినేడా? और अब C2 टॉपर्स से कार्तिकेय टीम आ रहे हैं। पानीपुरी, पानीपुरी, भैया पानीपुरी 1 प्लेट दे। रुको भैया, रुको रुको। प्रेमवती ఇలా రా. ఏంట్రా మీ కుషబసలో పానీపూరి కావాలన్నా కదా, తీసుకో. ప్లేట్ దే దో. దే దో. अच्छा है बेटा. ఈ నెల 18 నుండి జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాదిగ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ మరియు మహాజన సోషల్ పార్టీ నాయకులు గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ మరియు మహాజన్ సోషలిస్టు పార్టీ అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందా పెంచలయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే మాదిగలు అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీజేపీ, వైసీపీ మరియు అనేక రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చి లేదని ఆరోపించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి. వందలాలే గౌరవించిన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వందలాలే మాతృ నిర్వేశాలకు పోరాట సమితి సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం వందలాలే గౌరవించిన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మందా పెంచలయ్య మాదిగ తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల జిల్లా ఇన్ఛార్జ్.
ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే మరి ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. ఈ యొక్క కార్యక్రమాలు జిల్లాలోనే 8 నియోజకవర్గాల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 22వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాలు, అట్లాగే 36 మండలాల్లో కూడా ఈ యొక్క శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ప్రస్తుతం జరగబోయేటటువంటి ఈ పార్లమెంటు సమావేశాల్లో 29 సంవత్సరాల మాదిగల యొక్క ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ద్వారా తప్ప మాదిగలు అభివృద్ధి చెందేదానికి మరొక మార్గం లేనటువంటి ఈ సందర్భంలో అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ప్రస్తుతం పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మాదిగలకి జరగాల్సినటువంటి సమన్వయం చేయటంలో అన్ని పార్టీలు కూడా విఫలం చెందాయని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ నెల 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ఖచ్చితంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మరి మాకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలి. అదేవిధంగా 29 సంవత్సరాల మాదిగల ఆకాంక్షను నెరవేర్చుకునే దానికోసం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉండబడినటువంటి యావత్తు మాదిగ జాతి ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి అన్ని నాయకులు కూడా, మాదిగలంతా కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి చివరగా జరగబోయే ఈ పార్లమెంటు సమావేశాల్లో మాదిగల ఆకాంక్షను నెరవేర్చుకునే దాంట్లో ప్రతి ఒక్క మాదిగ కూడా చిత్తశుద్ధిగా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. మోడీ గారు గోవింద్ శ్రీనివాసులు మాదిగ, నేను గూడూరు సీనియర్ నాయకుడిని. నేను గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పనిచేస్తున్నాను. రూరల్ మండల ఇన్ఛార్జిగా పనిచేశాను. ప్రస్తుతానికి సీనియర్ నాయకుడిని. మాకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి మా యొక్క డిమాండు. రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలు 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క వర్గీకరణ బిల్లును పెట్టి మాకు సమన్వయ న్యాయం చేయాలని మేము అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అందరినీ కోరుతున్నాము. ప్లస్ బీజేపీ అయితే మాకు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాకు మాట చెప్పి మాట తప్పింది. దానికి గుణపాఠంగా మేము రేపు జరగబోయే ఎలక్షన్లలో మేము దానికి తగిన పాఠం చెప్తాము. కావున మా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదపరచాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తాం. ఆర్ఎండ్బి మరియు ఎలక్ట్రిసిటీ అండ్ మున్సిపల్ అధికారుల సమన్వయంతో గూడూరు పట్టణంలో త్వరితగతిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ఇక గూడూరు 2వ పట్టణంలోకి వెళ్లేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి అసంపూర్తిగా గత 12 సంవత్సరాలుగా నిలిచిపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి పనులు ప్రారంభించడానికి నిధులు మంజూరు చేశారు. ఆక్రమణల తొలగింపు 90% పూర్తయింది. ఇక పనుల ప్రారంభంపై ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్ఎండ్బి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ನಾನು ಇದು ಲೈಟ್ ಆಫ್ ವ್ಯವಸ್ಥೆ ಕಾಣ್ತಿ ఒకసారన్నా ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎప్పుడు పూర్తి అయిపోవద్దని చెప్పి ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఆ సందర్భంలో దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా ఒకేసారిగా 3 ఆర్మ్స్ కూడా పనులు చేయమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆర్ఎండ్బి వాళ్ళు, అప్పుడు చీఫ్ ఇంజనీర్ గారు మాధవి సుకన్య గారు రావడం జరిగింది. అలాగే ఎస్సీ గారు కూడా రావడం జరిగింది.
3 అంటే ఒకటి ఐసిఎస్ రోడ్డు ఆమ్, అలాగే నెల్కాస్ట్ ఆమ్, ఆ తర్వాత అటువైపున్న ఆమ్ కూడా జయంపూర్ణ ఆమ్ కూడా ఒకేసారి పనులు జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆక్రమికులు కూడా కంప్లీట్గా ఆర్ఎన్బి వాళ్ళు కోరిన తర్వాత ఆర్డీఓ గారు చక్కగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేశారు. ఈ రోజు నుంచి కూడా చక్కగా డెబ్రీస్ అన్నీ కూడా తీసేస్తారు. తీసేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా పాత పోల్స్ తీసేసి వెనక పోల్స్ పెడతారు. వెనక పోల్స్ పెట్టడానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు. అది కూడా మేము వెంటనే మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ నేను గూడూరు ప్రజల్ని ఎవరెవరైతే అక్కడ ఆ రోడ్డు మీద ఆక్రమికులు ఉన్నారో ఒకరు ఇద్దరు కూడా ప్రజల కొరకు అని చెప్పి మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందిగా, లీగల్ కాంప్లికేషన్స్ ఏమీ లేకోకుండా చేయవలసిందిగా నేను చేతులు జోడించి కోరుతున్నా. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ చేయడానికి కూడా వేరే మార్గాలు లేవని చెప్పి ఆ ఇద్దరు ఆక్రమికదారులకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ అన్వెంటెడ్ పోర్షన్ ఫ్లైఓవర్ వస్తుంది. అది అలైన్మెంట్ మార్చడానికి కానీ లేదా కారు లోపల తీసుకుని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే అన్వెంటెడ్ అంటే ఖాళీలు కూడా ఉండవు ఆ బ్రిడ్జి లోపల. ఆ తర్వాత ఇచ్చిన రోడ్డు కూడా ఆక్రమికులు తొందరగా ఉండకూడదనే ఉద్దేశంతో చాలా తక్కువ ఆక్రమికులు కూడా తీయడం జరిగింది. దానిలో కూడా ఎవరైనా ఆటంకం పెడితే మనం ఎన్నో రోజులుగా కళ్ళకంటున్న ఫ్లైఓవర్ ఇంకా ఆలస్యం అయిపోతుంది. కనుక ఆ ఒకరు ఇద్దరు కూడా గూడూరు ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నా మన్నింపు వాళ్ళు తీసుకుని అది సహకరించి తొందరగా ప్రభుత్వం చెప్పిన ప్రకారం వెళ్ళిపోతే పనులు పూర్తి అయిపోతాయి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై గూడూరు పట్టణ సమీపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తనుకుమాల గ్రామానికి చెందిన సుజాతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు నెల్లూరు నగరంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆటోలో గ్రామం నుండి నెల్లూరుకు వెళ్తున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై గూడూరు పట్టణ సమీపంలో చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ కొట్టడంతో ప్రమాదవశాత్తు ఆటో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న సుజాతమ్మ తీవ్రంగా గాయపడగా సుబ్బరామయ్య మరియు మరో 2 కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.